పాకిస్తాన్ కి సంబంధించి కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు సల్మాన్ అహ్మద్. పాకిస్తాన్ ఆర్మీ కనుసన్నల్లోనే కార్యకలాపాలు నడుస్తున్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన నామమాత్రంగా పాకిస్తాన్ ప్రభుత్వం మారిందంటున్నాడు. సంచలన విషయాలు బయటపెట్టాడు ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు సల్మాన్ అహ్మద్. ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుట్ర పన్నాడంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇటు పాకిస్తాన్ ఆర్మీనే ప్రస్తుతం పాకిస్తాన్ ను పాలిస్తోంది అనధికారికంగా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం రైజ్ అవుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే డాక్టర్ సల్మాన్ అహ్మద్ ఇటు పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్, ఇది ఏ పార్టీయో కాదు, ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ. ఇమ్రాన్ ఖాన్ పార్టీలో ఉంటూ ఇమ్రాన్ ఖాన్కి సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్తాన్లో సంచలనంగా మారాయి. ఇక్కడ ఆసిమ్ మునీర్కి సంబంధించి ఆయన చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ఇంతటి దారుణానికి ఆసిమ్ మునీరే కారణం. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కి సంబంధించిన ఆ చర్యలే ఇంతటి ఘాతుకానికి కారణం అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమంటున్నాడు, ఇమ్రాన్ ఖాన్ని చంపేందుకు మునీర్ ప్లాన్ చేశాడు, ఇమ్రాన్ ఖాన్ని చంపేద్దాం అనుకుంటున్నాడు మునీర్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు మీరు గుర్తుంటే కనుక రెండు విభాగాలుగా అంటూ కూడా హిందూ ముస్లిం అనే అర్థం వచ్చేలా రెండు భాగాలుగా ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీశాయి. మీరు చూడొచ్చు ఆ వీడియోని ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. ఆ విజువల్ గురించి, ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూనే ఇమ్రాన్ ఖాన్ను చంపేద్దాం అనుకున్నాడు, ఇమ్రాన్ ఖాన్ని ఈ ఆసిమ్ మునీర్ చంపేయాలనుకున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఇంకా ఏమన్నాడంటే ఇక్కడ ఈ ఘటనలో పహల్గామ్ ఘటనకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఇక్కడ గత నెలలో ఇస్లామాబాద్లో జరిగిన ఒక మీటింగ్లో మా పూర్వీకులకు సంబంధించి అంటూ కూడా మునీర్ చేసిన వ్యాఖ్యను ఆయన కోట్ చేశాడు ఇక్కడ. దాంతోపాటు జగ్లర్ వెయిన్ అంటూ కశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి మన ముఖ్యంగా జగ్లర్ వెయిన్ అంటూ పాకిస్తాన్ జగ్లర్ వెయిన్ అంటూ ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యని కోట్ చేస్తున్నాడు ఆయన. దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించాడు. ఇక్కడ మాత్రం ఆసిమ్ మునీర్ తనను తాను రక్షించుకోవాలనుకుంటున్నాడు. పాకిస్తాన్ డెమోక్రసీకి సంబంధించి పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ యుఎస్ పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోని ఆయన మీద శాంక్షన్స్ ఉండే అవకాశం ఉంది, వీసా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదిగోండి అతడి సల్మాన్ అహ్మద్ పాకిస్తాన్కి సంబంధించి పీటీఐ, ఆ పీటీఐ ఎవరి పార్టీయో కాదు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ. అది ఇమ్రాన్ ఖాన్ పార్టీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఇమ్రాన్ ఖాన్తోనూ అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ని ఆసిమ్ మునీర్ లేపేయాలనుకుంటున్నాడా అంటే ఆయన మాత్రం అవునని అంటున్నాడు. ఇటు ఇమ్రాన్ ఖాన్ని చంపేయాలని ఆసిమ్ మునీర్ అనుకుంటున్నాడంటూ కూడా చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. తనను తాను కాపాడుకోవడం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం, తన అసెట్స్ని, తన ఆస్తిని కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయంటూ చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక్కడేమంటున్నాడంటే కనుక నవంబర్ 2025 అప్పటికల్లా పాకిస్తాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకుంటున్నాడు ఆసిమ్ మునీర్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఆ బిల్ నుంచి ది పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ అది యుఎస్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అయింది. దాని నుంచి తనను కాపాడుకోవడానికి ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటూ కూడా సల్మాన్ అహ్మద్ చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్ని షేక్ చేస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడా కూడా మాట్లాడలేదు. మరికొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ గత కొద్ది రోజులుగా ఎక్కడ మాట్లాడట్లేదు. దాంతోపాటు ఇతర మంత్రులు మాట్లాడిన సందర్భంలో కూడా ఒక మంత్రి మాట్లాడిన దానికి ఇంకొక మంత్రి మాట్లాడిన దానికి సంబంధం ఉండట్లేదు. వీటన్నిటిని పోల్చి చూసినప్పుడు, ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరగక తప్పదా? దాంతోపాటు మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంట్లో భాగమే ఈరోజు సల్మాన్ అహ్మద్ ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు చేసిన వ్యాఖ్యలు. పాకిస్తాన్ ఆర్మీ కనుసన్నల్లోనే కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. రాజకీయ సంక్షోభం తలెత్తింది పాకిస్తాన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక పప్పెట్గా మారాడు.
ఒక పప్పెట్ అంటే ఒక కీలుబొమ్మగా మారాడు అంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మునీర్ అలాగే అతని ఉద్యోగుల చేతుల్లో, ఒక్కసారి నేను చెప్పే మాట వినండి. మునీర్ అంటే ఎవరో కాదు, పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అలాగే అతని ఉద్యోగుల చేతుల్లో పాకిస్తాన్ ప్రధాని ఒక కీలుబొమ్మగా మారాడు. బికమ్ ఏ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మునీర్ అండ్ హిస్ ఎంప్లాయీస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. పాకిస్తాన్ని కుదిపైపోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇమ్రాన్ ఖాన్కి వాట్ నెక్స్ట్ ఫర్ ఇమ్రాన్ ఖాన్ అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అనేది ప్రస్తుతం చాలా కీలకంగా మారబోతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. రైట్, ఒక్కసారి నేను ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇమ్రాన్ ఖాన్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? కానీ అంతకన్నా ముందు 2023 ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన పరిస్థితి. అటువంటి అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన సందర్భంలో ఇటు పాకిస్తాన్ తీసుకునే చర్యల మీద ఖండించాడు. ఆయన ఏమన్నాడు? ఇట్ ఈస్ నైవ్ టు ఎక్స్పెక్ట్ ఎనీ స్ట్రాంగ్ స్టాండ్స్ ఫ్రమ్ సెల్ఫ్ సర్వింగ్ ఫిగర్స్ లైక్ నవాజ్ షరీఫ్ అండ్ ఆసిఫ్ జర్దారీ. దే విల్ నెవర్ స్పీక్ అవుట్ అగేన్స్ట్ ఇండియా బికాస్ దేర్ illegal wealth and business interest lie abroad. They profit from foreign investments, and to protect those financial interests, they remain silent in the face of foreign aggression and baseless allegations against Pakistan అంటూ కూడా నవాజ్ షరీఫ్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ నవాజ్ షరీఫ్ సోదరుడి షహబాజ్ షరీఫ్ వాళ్ళ నుంచి ఎటువంటి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అని చెప్తున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో ఒక్కసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తిందా అంటే అవుననే మాటకు బలం చేకూర్చేలాగే ఉంది. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, పీటీఐ పార్టీలో ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న సల్మాన్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు నిజంగా రాజకీయ సంక్షోభం ఆ స్థాయికి చేరుకుందా? ఒకవేళ జరిగితే కనుక ఇటు పాకిస్తాన్కి సంబంధించి మాజీ ప్రధానిగా చెప్పుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ కూడా లేపేందుకు ఆలోచన జరుగుతుంది. ఆసిఫ్ మునీర్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పెనుదుమారం రేపే అవకాశం ఉంది? రైట్, సో మొదటి నుంచి చెప్తుంది అదే వచ్చింది ఏంటంటే పాక్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజు అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడుకొచ్చాడంటే, ఆసిఫ్ మునీర్ అనేటువంటి ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆయన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాత్రధారిగా సూత్రధారిగా ఉన్న వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయనకి గతంలో ఐఎస్ఐ చీఫ్ గా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీ చీఫ్ గా కూడా ఉన్నారు కాబట్టి మరొక 10 ఏళ్ల పాటుగా నిర్విరామంగా ఆయననే పాక్ ఆర్మీ చీఫ్ గా ఉంటారు. ఎందుకంటే మనకు తెలిసిందే, పాకిస్తాన్ అనగానే పాక్ ఆర్మీ మేజర్ గా ఉంటుంది. ఆ తర్వాతే అక్కడ ప్రధానైనా కూడా, అక్కడ ప్రజలైనా ఎవరైనా కూడా ఆర్మీ తర్వాతే ఉంటూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ లో 10 ఏళ్ల పాటుగా ఇంకా ఆయనే కొనసాగాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ ఉగ్రదాడులు చేపడితే కనుక రేపటి రోజున ఫ్యూచర్ గా ఎటువంటి జరిగినా కూడా తననే ముందుకు తీసుకెళ్తారు, తనే ఉండే అవకాశం ఉంది, తను తొలగించకపోవచ్చు ఒక పట్టు బిగించడం కోసం ఈ ప్రయత్నం చేశారనేది పాక్ ఆర్మీ మేజర్ చెప్పుకొచ్చింది. ఇక ఆసిఫ్ మునీర్ ఎంతటి ధైర్యవంతుడు అంటే నిజంగా తన కుటుంబాన్ని దేశం దాటించేటి ధైర్యవంతుడు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది. సో ఆసిఫ్ మునీర్ ఈ రోజు కూడా మాట్లాడుతూ wants to eliminate Imran Khan. His speech before అంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ని ఎలిమినేట్ చేయాలని రకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక రకంగా ఏంటంటే ఆసిఫ్ మునీర్కి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా వారిని తొలగించేటువంటి ప్రయత్నం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఆయన మొదటి నుంచి కూడా కనబడుతున్నారు. సో ప్రజెంట్ ఈ రోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఆర్మీ చీఫ్ చూసుకుంటాడు, ప్రధాని మీడియా ముందుకు ఎందుకు రావట్లే అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అటు పాకిస్తాన్ ప్రధాని మొదట ఇటు సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం రద్దు తర్వాత కొంత బయటకు వచ్చి పాకిస్తాన్ ఆర్మీ అంతా చూసుకుంటుంది, మనకు అంతా ఫోర్స్ తో డిఫెన్స్ తో రెడీగా ఉన్నాం, 24 కోట్ల మంది జనాభా ఇక్కడ సింధు జలాలపై నీటిపై ఆధారపడుతున్నారని చెప్తూనే పూర్తి బిడిని కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఎక్కడికి కూడా ఆయన మాట్లాడలేదు, ఎక్కడ స్పందించలేదు. ఇక మంత్రులు కూడా తేపుకొకసారి బయటకు వచ్చేసి వాళ్ళంతా కూడా కవింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకరేమో అనుభవంలో వేస్తామంటున్నారు, ఇంకొకరేమో మాపై దాడి చేసే అవకాశం. మాట్లాడుకున్న సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్న సల్మాన్ అహ్మద్ ఈయన ఏమంటున్నారంటే ఇమ్రాన్ ఖాన్ నే చంపేస్తాడు, ఇమ్రాన్ ఖాన్ ని ఎలిమినేట్ చేసేందుకు ఆసిఫ్ మునీర్ సిద్ధంగా ఉన్నాడు, ఇటువంటి ప్లాన్లో ఉన్నాడని ఒక కీలక వ్యాఖ్యలు కావచ్చు. దాంతోపాటు ఇంకొన్ని అంశాలకు సంబంధించి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చేతులు కీలుబొమ్మగా మారిందంటూ చెప్పడం, దట్టు మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలిగా. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి మనోజ్? ఆల్రైట్,
మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో లైన్ డిస్కనెక్ట్ అయింది. భారత్లో ఉద్రిక్తతల వేళ